గతంలో పల్లా రాజేశ్వరరెడ్డి ఒకసారి మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు ఆయన? ఎమ్మెల్యేలను కుక్కలతో పోల్చిండు. ఎమ్మెల్యేలని కుక్కలతో పోల్చిండు. ఒక్కసారి చూద్దాం అది. నేను ఎందుకో సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్న సమయంలో, ట్విట్టర్ చూస్తున్న సమయంలో ఈ వీడియో తవ్వకాల్లో బయటపడ్డది. సో ఈ తవ్వకాల్లో బయటపడ్డ ఈ వీడియోని ఒకసారి చూపించి దాని గురించి మనం మాట్లాడుకుందాం. మళ్ళీ మరి మనం సుస్థిరత సాధించాలంటే ఖచ్చితంగా తీసుకోవాలి. 88 ఎమ్మెల్యేలు మళ్ళా తీసుకుంటారని సార్ అడిగిన. ఖచ్చితంగా ఇవాళ వాళ్ళు ఉన్నట్లయితే కుక్కల్లాగా అటువైపు మాట్లాడుతున్నారు. ఆ కుక్కనే ఇదేస్తే అయిపోతుంది కదా, మొత్తం కూడా పిల్లిలాగా అయిపోతుందని చెప్పింది సార్. సిగ్గుండాలి కనన్న. ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకొని మీరంతా ఓడిపోయారు. మిగతాగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో మారిన ఎమ్మెల్యే అంతా ఓడిపోయారు. అవసరమైతే స్వచ్ఛందంగా రాజకీయాలకి శాశ్వతంగా దూరం ఉంటా అని చెప్పండి అవసరమైతే. లేదంటే వేరే పార్టీలకు వెళ్ళి లేకపోతే ఇండిపెండెంట్గా ప్రజాసేవ చేస్తారో చేయండి. కానీ ఇంత మాటనాక కూడా ఇంకా కూడా మీరు ఓడిపోయాక కూడా బీఆర్ఎస్ కండువాని మెడల పైన మోస్తారంటే నాకైతే తెలంగాణ వారికి ఎవరైనా గిసండి మాట అంటే చిర్రుమంటది. నేను రోషం పౌరుషం అనే బిడ్డని ఏదైనా చేయగలుగుతా. అవసరమైతే అట్లాంటి సిచ్యువేషన్ కనుక వస్తే ఇంకేదైనా కూడా సాధ్యమవుతుంది. కానీ నేను మాత్రం గింత దిగజారిన తనంతో బాంఛన్ కాల్మొక్త అనే సిద్ధాంతం నా దగ్గర అస్సలే ఉండదు. నా తెలంగాణ బిడ్డలు ఎవరికీ ఉండదు అట్లా. ఏమన్నాడు ఆయన? పల్రాజేశ్వరరెడ్డి అన్న మాట ఏంటంటే, కేసీఆర్ 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు చేర్చుకుంటున్నావయ్యా నువ్వు అని అడిగితే, ఈ కుక్కలన్నీ అడుదిక్కుపోయి మరుగుతున్నాయి, ఇప్పుడు ఆ కుక్కల్నే మన దాంట్లో జాయిన్ చేసుకుంటే ఇడుదిక్కు నుంచి మళ్ళీ వాళ్ళ మీద మరుగుతాయి ఆ కుక్కలు అని చెప్పి అంటున్నాడు. అట్లా కుక్కలతో పోల్చిండు మిమ్మల్ని. సబితా ఇంద్రారెడ్డి గారంటే నాకు చాలా అపారమైన గౌరవం ఉన్నది. ఎందుకనంటే ఒక మహిళగా చాలా జెన్యూన్గా తను చెప్పాలనుకున్న మాట చెప్పేస్తుంది, చేయాలనుకున్న చేసేస్తుంది. కానీ ఇటువంటి యుగదింపుడు ఉపన్యాసాలు, ఈ పిచ్చి పిచ్చి చేస్తూ ఆమె దగ్గర ఎప్పుడు చూడలేదు, రాజకీయంగా ఎప్పుడు కనబడలేదు. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా చాలామంది కొంతమంది ఎవరైనా మహిళ దగ్గరికి వెళ్ళి మనం అడిగినా కూడా తను హోంమంత్రిగా వ్యవహరించినప్పటికీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు అరెస్ట్ చేయొద్దు, వాళ్ళ మీద దాడి చేయొద్దు అనే కొన్ని ఆదేశాలు ఆవిడ జారీ చేసేదట. అంటే ఆ మహిళల మీద కానీ విద్యార్థుల మీద కానీ కొన్ని చూస్తున్నట్టు వ్యవహరించని చెప్పేదట. కానీ ఇంకా కొన్ని సందర్భాల్లో పోలీసు అగ్రెసివ్ కావడం అనేది జరిగిపోయింది. కానీ తను ఒక గుడ్ హార్ట్ పర్సన్ అనేది చెప్తున్నారు వాళ్ళు. నిజమైనటువంటి మనసు గల్ల ఒక నాయకురాలే అని చెప్పి కొంతమంది నిజమైన తెలంగాణ ఉద్యమకారులు చెప్తున్నారు. ఆ విషయంలో మీ మీద నాకు చాలా అపారమైన గౌరవం ఉన్నది. కానీ ఈ మాట అందరు చూసిర్రా? పల్రాజేశ్వరరెడ్డి ఏమన్నాడు? ఈ కుక్కలన్నీ అవతల వైపుగా ఉండి మన మీద మొరుగుతున్నాయి, ఆ కుక్కల్ని మన దాంట్లో కట్టేసుకుందాం, ఇప్పుడు ఇటువైపు నుంచి అటువైపు మొరుగుతాయి అని చెప్పి పల్రాజేశ్వరరెడ్డికి కేసీఆర్ చెప్పిండట. సో ఇంత మాట అన్నాక కూడా మీరు ఇంకా ఏ రకంగా కేటీఆర్కి సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థమవుతలేదు. కేటీఆర్కి మీరు సపోర్ట్ ఎట్టిస్తున్నారు? కార్తిక్ రెడ్డి బై కేసీఆర్ ఫామ్ హౌస్లో ఆయన తిరుగుతున్నాడు. ఇంకెవరున్నారు? కందాల ఉపేందర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎవరు భూపాలపల్లి గండ్ర వెంకటరమణారెడ్డి. మీరు ఎట్లా తిరుగుతున్నారయ్యా? ఇంకా మీరు అసలు నేనైతే నిజంగా తెలంగాణ బిడ్డలు ఎవరైనా కానీ గిసొంటి మాట కనుక అంటే అయితే అంతు చూస్తారు, లేదనంటే ఇక ఏం జరుగుతుంది. కానీ గిసువంటి ఏమంటారు నిందలు కానీ ఇటువంటి ఇజ్జత్ లేని మాటలు మాట్లాడినా కూడా ఇంకా వాళ్ళ వెనుక బాంఛన్ కాల్మొక్తాన్ని తిరిగే పరిస్థితి ఉండదు. ఈ తవ్వకాల్లో బయటపడ్డ ఈ విషయం ఎందుకు నేను గుర్తు చేస్తున్నా మళ్ళీసారి అంటే, మీరు ఇంకా కూడా ఆ పార్టీలో ఉండి ఆయన అన్నట్టుగానే పల్లారాజేశ్వరరెడ్డి అన్నట్టుగానే ఈ పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి పోయి ఆ పార్టీలో ఉంటూ మళ్ళీ ఇటువైపు మొరుగుతున్నారు. ఏ విషయాలల్లో అనవసరమైన విషయాల్లో కూడా కొంతమంది వ్యక్తులకు మీరు మద్దతుగా నిలుస్తున్నారు, కొంతమంది డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. సో మిమ్మల్ని ఆఖరికి వస్తే కుక్కలతో పోల్చిండు. ఇక పల్రాజేశ్వరరెడ్డి ఇప్పుడు మీ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, మరి ఆయనకి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ఇన్ని రోజులు ప్రభుత్వం ఉన్నది కాబట్టి కేసీఆర్కి చాలా దగ్గర మనిషి ఏమన్నది అనుకున్నారు కదా, ఇప్పుడన్నా ఏమైనా సమాధానం చెప్పారు. మరి ఆయన కుక్కలతో మాట్లాడడం ఏమైంది? ఏమైంది కుక్కల మానాడుగురు ఒకసారి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.